నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెబ్రోలులో ఉత్సాహభరితంగా ఎడ్ల పరుగు పోటీలు జరిగాయి. సీనియర్ జూనియర్ విభాగాల్లో జరిగిన ఈ పోటీలకు పలు జిల్లాల నుంచి 34 ఎడ్ల జతలతో యజమానులు హాజరయ్యారు. సీతారామస్వామి ఆలయ కమిటీ, జనసేన నాయకులు సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించారు. పోటీలను వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ఉత్సాహికులు తరలివచ్చారు. పోటీలు ముగింపు అనంతరం సీనియర్స్ విభాగంలో 3, జూనియర్స్ విభాగంలో 4 స్థానాలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓదూరి నాగేశ్వరరావు, కిషోర్, తోట సీతారామయ్య, కర్రి సింహాద్రి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. చాలా వైభవంగా, చాలా సంప్రదాయబద్ధంగా సీతారామస్వామి గారి కళ్యాణోత్సవం శ్రీరామనవమి మొదలుకొని 6 రోజులు 7 రోజుల పాటు రథోత్సవం వరకు, తర్వాత పుష్పయాగం వరకు మరి కళ్యాణోత్సవాలు బాగా జరుపుతాం. అందులో భాగంగా రథోత్సవం ఎప్పుడైతే జరుగుతుందో ఆ మన్నాడు మరి మేము రాష్ట్ర ఎడ్ల బండి పోటీలు మరి సాంప్రదాయబద్ధంగా చేబ్రోలులో ప్రతి సంవత్సరం గత 10-15 సంవత్సరాలుగా ఇంకా ముందు నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి చేబ్రోలు గ్రామంలో ఎడ్ల బండి పోటీలు పాల్గొనడానికి అన్ని జిల్లాల నుంచి రావడానికి ఇష్టపడతారు. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఒక ఎడ్ల బండి చేత ఇక్కడ రావడం జరిగింది. ప్రైజ్ కూడా నెగ్గడం జరిగింది. ఇక్కడ మరి ఇంత చాలా వైభవంగా, అట్టహాసంగా, ఉత్తేజభరితంగా పోటీలు నిర్వహిస్తాం. ఈ ఎడ్ల బండ్లు అనేవి ఎందుకు నిర్వహిస్తామంటే ఇవి చేబ్రోలు గ్రామం ఎక్కువ రైతు వారి ఉన్న గ్రామము. రైతులు ఎక్కువ ఎడ్లు తోలుకుంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పొలం పాలనలో ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మా చేబ్రోలులో. ఇంచుమించు 300-400 మంది ఎడ్ల బండి రైతులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా నిర్వహిస్తే బాగుంటుందని కమిటీ వారిని అడుగుతారు. వాళ్ళు కూడా సహకరిస్తారు. ఆ విధంగా సహకారంతో మరి ప్రతి సంవత్సరం జరుపుతాం. ఈ సంవత్సరం పోటీలు అయితే చాలా సక్సెస్ అయ్యాయని చెప్పడం జరుగుతుంది. మరి సీనియర్స్ విభాగంలో 6 జతల ఎడ్లు రావడం జరిగింది. సీనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు మరి నిర్వాహకులు వివిధ స్పాన్సర్ ప్రజెంట్ చేసే వాళ్ళ ద్వారా మరి అందజేసేది జరిగింది కమిటీ తరఫున. మరి జూనియర్స్ విభాగంలో 24 జతల ఎడ్లు పోటీలు నిర్వహించడం జరిగింది. మరి జూనియర్ విభాగంలో మొదటి, ద్వితీయ, తృతీయ, చతుర్థి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజులు మరి ఇవ్వడం జరిగింది. చేబ్రోలు గ్రామంలో చాలా ఉత్సాహంగా, చాలా సాంప్రదాయబద్ధంగా, విజయవంతంగా, ఏ విధమైన ఆటంకం లేకుండా మరి సీతారామయ్య స్వామి వారి యొక్క కరుణ కటాక్షాలతో దయతో కార్యక్రమం సజావుగా జరిగింది. మరి సంతోషాన్ని ఈ కార్యక్రమం ఎలా జరగడం చాలా సంతోషమని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా చేబ్రోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఈ పోటీని ఈ గ్రామ పెద్దలు సహకారంతో, సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం ఈ చేబ్రోలు గ్రామంలో ఈ రోడ్డున ఎడ్ల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ విభాగంలో 6 జతలు, జూనియర్ విభాగంలో 24 జతలు వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నాయండి. సీనియర్ విభాగంలో 3 బహుమతులు, జూనియర్ విభాగంలో 4 బహుమతులు ఉన్నాయండి. ఇవి అంతరించిపోతున్న పశువుల్ని పశు సంపదను ప్రోత్సహించడానికి బాగా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో ఎప్పుడు ఇలాంటి పోటీలు నిర్వహిస్తారు. వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందరూ కూడా బాగా చేసి రైతులకు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలు నిర్వహించారు. ప్రజలు కూడా ఈ పోటీలను చాలా బాగా తిలకించి ఆనందించి ఉన్నారు.